RTI Live News. Ask for right. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ 130వ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తల్లి చిత్రపటానికి పూలమాల వేసిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ గోపి రజక, జిల్లా ఉపాధ్యక్షులు పులికల నరసింహులు, పేపర్ నరసింహులు, గుత్త నాగరాజు, గద్వాల పట్టణ అధ్యక్షులు బిజ్వారం నరసింహులు పాల్గొని ఘన నివాళులర్పించి ఆమె చేసిన రైతాంగ సాయుధ పోరాటాన్ని స్మరించుకున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీస్లో అధికారికంగా కలెక్టర్ గారు మరి చాకలి ఐలమ్మ 130వ జయంతి కార్యక్రమాన్ని 4వ సంవత్సరంగా ప్రభుత్వం అధికారికంగా చేయడం ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమె రజాకారులపైన భూస్వాములపైన పోరాటం చేసి ఈ మరి పోరాట యోధురాలుగా ఆమెను చాకలి ఐలమ్మ తెలంగాణ తల్లిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా జనగామ జిల్లాకు ఆమె పేరు పెట్టాలని ట్యాంక్ బండ్ పైన ఎందరో మహనీయుల యొక్క మరి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు చాకలి ఐలమ్మ, జయశంకర్ సారు మరి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పెద్ద మనసు చేసుకొని మరి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, జయశంకర్ సార్ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రజక కులస్తువు చిరకాల వాంఛ కన్నుల్లో గుర్తు వేసుకొని ఎదురు చూసినటువంటి ఒకే ఒక కాంక్ష ఎస్సీ రిజర్వేషన్. 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నప్పుడు మిగతా 11 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎందుకు చర్చలేదు? ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు మరి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. రజకులని ఎస్సీ జాబితాలో చేరుస్తామని. అదృష్టానికి కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గెలిచి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తను ఒక ప్రజా సామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వారు, మరి ప్రజాపాలన చేసిన వారు, బీసీగా కోసం ఎంతో కష్టపడుతున్న వారు, అదేవిధంగా దాంట్లో రజకుల యొక్క ఆకాంక్షల కోసం మరి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన వారు మరి ఒకసారి ఆలోచించి రజకులు ఎస్సీ జాబితా చేసే అంశాన్ని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి. ముఖ్యంగా గద్వాల జిల్లా ఇది వస్తే ఇది మా దగ్గర దాదాపుగా కర్ణాటక బార్డర్గా, ఆంధ్రప్రదేశ్ బార్డర్గా మరి ఉండడం జరిగింది. ఇక్కడ నిరక్షరాస్యత రజకులు చాలా ఉంది. మరి అక్కడక్కడ దోబిఘాట్లు లేక ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి ఇండ్లు లేవు, చాలా మందికి పనికి తగ్గ వేతనం లేదు. కూలీ చేసుకున్నకు కనీసము కూలీ చేసుకున్నటువంటి వేతనం కూడా లేదు, కనీసము 1 ఎకరా భూమి కూడా లేదు. కాబట్టి ఈ నిరుపేద రజక కులస్తులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సంక్షేమ పథకాల కోసం పెద్దపీట వేసి మరి రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి దానికి ఓటు కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ముఖ్యంగా గద్వాల జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం, చాలా బార్డర్ ప్రాంతం. కాబట్టి ఈ రజక కులస్తుల కోసము, ఈ గద్వాల జిల్లా కోసం మరి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారిని సవినయంగా వారిని జై రజక, రజకుల ఐక్యత.